ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఎవరైనా సరే వాళ్ళ మతాన్ని గౌరవించుకోవడం కానీ మతాలకు సంబంధించిన విషయంలో వాళ్ళ యొక్క స్ఫూర్తిని కొనసాగించడాన్ని భారతీయ జనతా పార్టీ తప్పుపట్టదు. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులు, ప్రజలు పన్నులతో కట్టించిన డబ్బులు మత ప్రచారానికి వాడడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. చర్చిల నిర్మాణానికి డబ్బులు ఇవ్వడం, పరోక్షంగా మత మార్పిళ్లకు ప్రోత్సహించడానికి డబ్బులు ఇచ్చినట్టే ఇదని చెప్పి భావన. హిందూ ధర్మ ప్రచారం కోసం నిజంగా ఖర్చు పెట్టాల్సినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటిని ఖర్చు పెట్టడం లేదు. హిందూ ధర్మ ప్రచారం కోసం పెట్టాల్సిన డబ్బులు తీసిపోయి బ్రిడ్జిల నిర్మాణానికి, తార్ రోడ్ల నిర్మాణానికి, గెస్ట్ హౌస్ల నిర్మాణానికి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేశాడు. ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తున్నాం. ఒకవైపు హిందూ ధర్మం మీద హిందూ భక్తులు ఇచ్చినటువంటి కానుకలను మిస్యూజ్ చేస్తూ దేవాలయాలకు సంబంధించిన ఆస్తుల విషయంలో నిన్న హైకోర్టు లేటెస్ట్ తీర్పు ఇచ్చింది. దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు ఇళ్ల పట్టాలకు ఇస్తారు. మరి అదే సందర్భంగా ఇతర మతాలకు సంబంధించిన విషయంలో, ఆస్తులకు సంబంధించిన విషయంలో ధైర్యం చేయగలుగుతుందా ఈ ప్రభుత్వం? ఇమ్మని మేము చెప్పట్లేదు, చేయగలుగుతుందా అని నేను అడుగుతున్నా. కాబట్టి హిందువులకు ఒక రకమైన రాజకీయ ఆలోచనతోటి, ముస్లింలు ఒక రకమైనటువంటి రాజకీయ ఆలోచనతోటి, క్రిస్టియన్లకు ఒక రకమైన రాజకీయ ఆలోచనతోటి ఈ ప్రభుత్వం యొక్క విధానం ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలు మొత్తం రోజుకు ఒక పథకాన్ని పేరు మార్చి ఈరోజు పిఎం స్వా అనేటువంటి ఒక పథకాన్ని భారత ప్రభుత్వం వీధి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో స్ట్రీట్ వెండర్స్ కోసం భారత ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. దాన్ని ఈరోజు జగనన్న దీవెన పేరు మీద ఆ పథకాన్ని పేరు మార్చి అట్టహాసంగా ఈ ప్రభుత్వం ఆ పథకాన్ని పేరు మార్చింది. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు. భారత ప్రభుత్వం 6,000 రూపాయలు వ్యవసాయానికి సంబంధించిన విషయంలో సహకారం అందిస్తే దానికి వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్పి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం 12,500 రూపాయలు ఇస్తామని చెప్పి అది కూడా మోసం చేసి భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు 6,000 రూపాయలు కలిపి వీళ్ళు 6,000 రూపాయలు 6,500 రూపాయలు ఇచ్చి అక్కడ మోసం చేశారు. దానికి వైఎస్ఆర్ పథకం పేరు మీద మార్చేశారు. మూడోది, భారత ప్రభుత్వం సోలార్ సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్కు సహకారం ఇచ్చింది. దాన్ని కూడా వైఎస్ఆర్ పథకం అని పెట్టుకునేటువంటి పరిస్థితి, జగనన్న పథకం అని పెట్టుకునే పరిస్థితి. నేను ఒకటి అడుగుతున్నా, మీ ఇళ్లలో నుంచి డబ్బులు తీసుకొచ్చి మీ వ్యక్తిగత ప్రతిష్టలు పెంచుకోండి. చివరికి ఈ మధ్య ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోతుంటే 8.5 కోట్ల రూపాయలు జాతీయ మీడియాకు డబ్బులు ఇచ్చి వీళ్ళ భజనలు ఢిల్లీలో చేయించుకునేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంతకంటే ఘోరం ఏమనుందా? ప్రజల సొమ్ముతో మీ వ్యక్తిగత ప్రచారం ఏంటి నేను అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ నుంచి.